పరిచయం అయితే చేస్తున్నావు కానీ దేవుని పని మీద ఆసక్తి అయితే లేదు. నీ మనసు ఎక్కడ ఉందంటే పాత జీవితం మీద ఉంది, పాత కోరికల మీద ఉంది, పాత ఆలోచనల మీద ఉంది. అయితే దుష్టుడు ఏం చేశాడంటే నీలో నుండి బయటికి వెళ్ళిన తర్వాత మన పాత ఇల్లు ఎలా ఉందో చూద్దాం. సహజంగా రక్షణ పొందినా కానీ మనం దారిని వెళుతున్నప్పుడు మన పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. వస్తాయండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బండ దగ్గర కూర్చుంది, ఆ చెట్టు కింద కూర్చుంది. ఆ జ్ఞాపకాల్లోనికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తామంటే డ్రీమ్స్ లోకి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే ఆ డ్రీమ్స్ లోకి వెళ్ళావో ఇదే అవకాశం అనుకున్నాడు వాడు వస్తాడు. అబ్బాయి ఇది ఖాళీగా ఉంది అని చెప్పి అబ్బాయి ఒకప్పుడు అబద్ధం ఆడేవాడు, లేకుంటే ఒకప్పుడు దొంగతనం చేసేవాడు, లేకపోతే ఒకప్పుడు బూతులు ఆడేవాడు. ఇప్పుడు మళ్ళీ 7 లక్షణాలు, 7+1 8 లక్షణాలు వచ్చినాయి. మళ్ళా మందిరం మానేయట్లా మానేయకుండా ఇవన్నీ చేస్తా ఉన్నాడు. అప్పుడు ఆ ఇల్లు ఎలా ఉందంట, ఊడ్చి అమర్చి. ఇంటిని ఎంత శుద్ధి చేస్తామో తెలుసా? ఏమండి, ఊడ్చి నీళ్ళే ఊడుతాం, బూజు దులిపి నీళ్ళే బూజు దులుపుతాం, ఉతికిన బట్టలే ఉతుకుతాం, మడతేసిన బట్టలే మడతేస్తూ ఉంటాం, కడిగిన సామానే కడుగుతూ ఉంటాం. ఇన్ని ఊడుతున్నావు కదా, మరి ఇది ఎప్పుడైనా కడిగావా? దీన్ని ఎప్పుడైనా కడిగావా? దీనిలో ఎంత ఉందో, దీనిలో ఎంత కరుడు గట్టి ఉందో, దీనిలో ఎంత మలినమైందో, దీనిలో ఎంత బరువుగా ఉందో, దీన్ని ఎప్పుడైనా తీసేసావా? అందుకే నెమ్మది లేదు, సమాధానం లేవు, ప్రేమ లేదు, మాదిరి లేదు, సాక్ష్యం లేదు. కారణం ఏంటంటే లోకములో జనులు చూడాలని ఇల్లు ఊడ్చి అమరుస్తున్నావు, సిద్ధపరుస్తున్నావు. కానీ నీ హృదయాన్ని దేవుడు చూస్తే నీ హృదయంలో దేవుని వాక్యము గాని, దైవిక విశ్వాసం గాని, దేవుని వైపు చూసే మనసు గాని నీకు లేదు. కాబట్టి వాడొచ్చి దానిలో కూర్చుంటున్నాడు. అందుకే నీ పాత రోత బ్రతుకులను విడిచిపెట్టి దేవుని వైపు చూడగలిగే మనస్సు. అందుకే నీటిలో ఏముంది అని దైవజనుడు ఆమె గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మన ఇంటిలో ఏముందయ్యా? మన ఇంటిలో పాపాన్ని ప్రోత్సహించే వారిగా ఉన్నామా? నేను తాగట్లేదండి, మా వాడు తీసుకొని వస్తే గ్లాస్ నీళ్ళు ఇచ్చాను, నేను తాగట్లేదండి. పకోడీ తెస్తే, చికెన్ తెస్తే వాడు నంచుకోవడానికి చికెన్ ఫ్రై చేస్తున్నా. దొంగోడు దొంగతనం చేసి దొరికితే సలహా ఇచ్చేవాడు సంగతి ఏంది? ఏమంటారు? ఏకీభవించినట్టే కదా. నువ్వు స్నాక్స్ ఇచ్చినా నువ్వు తాగుబోద్దనివే. నువ్వు దొంగతనం చేయడానికి దారి చూపించినా, వాడు దొరికినా, నువ్వు దొరకపోయినా లెక్క నీది కూడా ఉంది. వాడు అంటాడు కదా, నా పద్దాహం అన్నీ అంటారు, వాడి కదా దారి చూపించిన వాడి కనుక నీ పేరు చెబితే ఏమైంది? నువ్వు వ్యభిచారం చేయు, కానీ నీ ఇల్లు వాడికి అర్థం అవుతుంది. అవును, అర్థమైందా? వాళ్ళు వచ్చేసరికి నువ్వు పని ఉందని బయటికి వెళ్తావు, వాళ్ళు పాపం చేస్తారు నీ ఇంట్లో. నువ్వే పాపం చేయట్లా. నీ ఇల్లు ఎలా ఉంది? పాపానికి స్థలంగా ఉందా? పాపానికి యోగ్యత ఇచ్చే స్థలంగా ఉందా? పాపాన్ని ప్రోత్సహించే వ్యక్తిగా ఉన్నావా? బై తాగితే నా ఇంటికి తాగొద్దు పో అని అనగలుగుతున్నావా? వానీలే బయటికి వెళ్తే పాడైపోతాడు. ఏడైతే ఒక క్వార్టర్, ఆడికెళ్తే ఫుల్ బాటిల్ అయింది. అందుకే ఎడబెట్టే 7 ఫుల్ బాటిల్ కాదు, క్వార్టరే పెట్టావు. రేపు పొద్దున ఫుల్ బాటిల్ కాదు, అసలు షాప్ మీద తీసుకొచ్చి పెడతాడు. అప్పుడు ఏమంటాడు తెలుసా? ఎక్కడ వద్దురా, మన ఇల్లు ఆడుందరండి, మన అడ్డా ఉందరండి అంటాడు. ఏడుందడ్డ? మన ఇల్లు రండి అంటాడు. ఇక ఏడుందా మన ఇల్లు? ఒకసారి అవకాశం ఇచ్చావుగా. కూర్చోగానే గ్లాస్ తీసుకురాగానే కొంచెం నీళ్లు తీసుకొచ్చి, కొంచెం నంచుకోవడానికి పచ్చడిచ్చి, నంచుకోవడానికి పకోడీ వేసి అంటే ఇట్లేదా? అవి ఏమేమి వేయాలో నాకు తెలుసు, బాగా ఏమేమి వేస్తారో కూడా తెలుసు. ఎందుకంటే మా బాబు దగ్గర చూసి ఉన్నా. పచ్చడన్నా లేకపోతే మామూలు గిన్నె గిర తిరిగి వస్తుంది, మా అమ్మ రోడ్డు ఎక్కింది. అలాంటి పరిస్థితుల్లో వచ్చామండి. అందుకే చెబుతుంది, ఒక్కసారి అవకాశం ఇస్తే జాగ్రత్త. ఒక్కసారి నువ్వు ప్రోత్సహించావంటే ఆ ఇల్లు అదే హెడ్ క్వార్టర్ అయిపోతుంది.
ఎక్కడ కూడా ఆకాను విషయంలో చేసింది అదే. అవకాశం ఇచ్చాడు కానీ మరణాన్ని తెచ్చారు. వారికి కాదు, వారి కుటుంబానికి వచ్చింది. వారి సమస్త దేశంలో ఉన్న ప్రజలకు కూడా నెమ్మది లేదు. ఈరోజు అందుకే ఎలీషా భక్తుడు అంటున్నాడు, నీ ఇంటిలో ఏముంది? ఈరోజు నీ ఇంట్లో ఏముంది? దేవుని గురించిన భయం ఉందా? దేవుని గురించిన ఆసక్తి ఉందా? దేవుని గురించిన స్థితి ఉందా? ఈరోజు మనం అంటాం కదా, అయ్యా యేసయ్య నా ఇంటిలోనికి వచ్చాడు అని చెప్పగలుగుతా? అవును, యేసయ్య మరి మన ఇంట్లోకి వచ్చాడా రాలేదా? వచ్చాడా రాలేదా? ఏమా, ఒక ఇంట్లోకి యేసయ్య వెళ్ళాడండి. ఒక ఇంట్లోకి యేసయ్య వెళ్ళిన తర్వాత ఆయన ఒప్పుకుంటున్నాడు ఒక మాట. చూడండి ఒకసారి లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. 8వ వచనం. యేసుక్రీస్తు వారు ఇంటిలోనికి వస్తే ఆ ఇల్లు ఎలా ఉంటుందో అక్కడ రాయబడుతోంది. ఇప్పుడు మరి మన ఇంటిలోకి యేసుక్రీస్తు వచ్చాడు రాలేదు ఇప్పుడు అర్థమవుతుంది. చూద్దాం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, ఆస్తిలో సగం పేదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకున్న ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పినాం. ఏమండి, ఈ ప్రక్రియ మన ఇంట్లో జరుగుతుందా? ఒక దగ్గర 100 రూపాయలు అన్యాయం తీసుకుంటే ఎంత ఇవ్వాలి? 1+4 500 ఇవ్వాలి. 1,00,000 రూపాయలు తీసుకున్నామని ఎంత ఇవ్వాలి? లెక్కలు కొడతామే. లెక్కలు కూడేటప్పుడు 2 సున్నాల బదులు 1 సున్నా వేసామనుకో. నేను చేశానండి నిర్దాక్షిణ్య యువతనగా. నన్ను చిటీలు మా ఇంటి పక్కనే చెలవ కొట్టి ఉండేది. నాకు మైసూర్ పాకులు 2 ఇస్తే చాలు లెక్కలను తారుమారు అయిపోతాయి. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, అయ్యో నీకు 2 మైసూర్ పాకులు ఇస్తాను కానీ ఈ లెక్కలు చూడు అని పుస్తకం ఆడిపెట్టి వెళ్ళిపోయేది. ఇంకా 4 పాయింట్లు, ఇంకా 4 పేపర్లు పెరిగిపోయాయి. బిల్లు వచ్చేసరికి 3,500 3,800 అయ్యేది. ఇదేందయ్యా 2,000 అయ్యేదేగా 3,000 అయింది ఏంది? ఏమో నాకేం తెలిసేవాడు. దేవుని వల్ల మార్మోస్ పొందిన తర్వాత క్షమాపణ చెప్పి, అమ్మా నాది పొరపాటు అయింది, అలాగ అయింది అని చెప్పి నేను చేయవలసింది ఆమెకు చేసి దేవుని దగ్గర క్షమాపణ చెప్పి బాప్తీసం తీసుకున్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నువ్వు నీ ఇంటిలో అన్యాయమైనది ఏదైనా ఉన్నదేమో, మోసపూరితమైనది ఏదైనా ఉన్నదేమో, దేవునికి నచ్చనిది ఏదైనా ఉన్నదేమో, దేవునికి ఇష్టం లేనిది ఏదైనా ఉందేమో, లేకుంటే ఇతరుల దగ్గర దొంగ లెక్కలేసి దొంగ మాటలు చెప్పి అన్యాయంగా లాక్కున్నది, నీది కాకపోయినా నాదేది తెచ్చుకుంది ఏదైనా ఉందేమో, దాన్ని తీసేసుకో. అందుకే నీ ఇంట్లో క్షేమం లేదేమో, అందుకే నీ ఇంట్లో సమాధానం లేదేమో, అందుకే నీ ఇంట్లో అర్థం చేసుకునే వాళ్ళు లేరేమో, అందుకే నీ ఇంట్లో తిరుగుబాటు వస్తుందేమో, అందుకే నీ ఇంట్లో వ్యతిరేకత ఆ మంచిగా ఉన్న చెడే వస్తా ఉందేమో. అందుకే జక్కయ్య అంటున్నాడు కదా, అయ్యా నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా తీసుకుంటే 4 గంటలు నేను తిరిగి ఇచ్చేస్తానయ్యా. నేను ఇదిగో నా ఆస్తిలో మా భాగమును పేదలకు ఇచ్చివేస్తానయ్యా. చూడండి, చెప్పగలుగుతాం ఆ మాట. ఎప్పుడు వచ్చింది ఆ మనసు? యేసుక్రీస్తు వారు ఆ ఇంటిలోనికి వచ్చిన తర్వాత వచ్చింది. యేసుక్రీస్తు వారు ఆ ఇంటిలోనికి వచ్చిన తర్వాత అప్పుడు అన్నాడు కదా, ఇతడును అబ్రహాము కుమారుడే. ఆ ఇంటి గురించి సాక్ష్యం వచ్చింది. అందరూ అన్నారు కదా, ఆ ఇంటికి వెళ్ళేది యేసుక్రీస్తు వారు, ఆ ఇంటికి వెళ్ళేది ప్రభువు, ఆ మనుషులతో ఉన్నాడేంది అని అందరూ గుసగుసలాడుతూ ఉంటే ఆ జనులు నోరు మూయించడానికి జక్కయ్యలో వచ్చిన మార్పును చూసి అంటాడు కదా, ఇతడును అబ్రహాము కుమారుడే. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. కాబట్టి మనకు వస్త్రాలకు రక్షణ వచ్చిందా? మనసుకు రక్షణ వచ్చిందా? దేనికి వచ్చింది? మనసుకు రక్షణ వస్తే నీ దోషాలు ఒప్పుకుంటావు, నీ పాపాన్ని కడిగి వేసుకుంటావు, నీ గతం వైపు మరలా వెళ్ళవు, నీ మాటలు మారుతాయి, నీ నడక మారిద్ది, నీ ప్రవర్తన మారిద్ది, నీ సాక్ష్యం మారిద్ది.